ప్రస్తుతం మనతో పాటు అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆమరణ నిరాహార దీక్ష చేసి చావుల అంచుల దాకా వెళ్ళొచ్చి కూడా అంత పెద్ద ఇష్యూ చేసి చావుల అంచుల దాకా వెళ్ళొచ్చినా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటికి కూడా రాని పరిస్థితి, ఎట్లా చూస్తారు సార్ దీనికి సంబంధించి? ఇదే మా దౌర్భాగ్యం. ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకుంటే వాళ్ళ నిరుద్యోగులు నిండా ముంచింది గవర్నమెంట్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 2 ఏళ్ళు కాలం గడిపింది. 2 ఏళ్ల కాలంలో 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తున్నారు. అవన్నీ అబద్ధం మాటలే. ఎందుకంటే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, మీరు ఎగ్జామ్ పెట్టలేదు, మీరు రిజల్ట్ ఇవ్వలేదు, కేవలం పత్రాలు ఇచ్చారు. ఇవాళ 8,000 గురుకులాలకు సంబంధించి మీరు ఎగ్జామ్ పెట్టిరా, మీరు నోటిఫికేషన్ ఇచ్చిరా? 13,500 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మీరు నోటిఫికేషన్ ఇచ్చిరా, ఎగ్జామ్ పెట్టిరా? మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ 1392 జేఎల్ నింపారు, అదేమన్నా నోటిఫికేషన్ ఇచ్చిరా, ఎగ్జామ్ పెట్టిరా? మీరు ఏది వేయకుండా 60,000 ఉద్యోగాల లెక్కలు చెప్పుకుంటున్నారు. అంటే ఒట్టిగా ప్రచార ఆర్భాటమే. రేవంత్ రెడ్డి బూతు పురాణాల ముఖ్యమంత్రి, ప్రగల్భాలు వల్కే ముఖ్యమంత్రి, నిరుద్యోగుల గురించి ఏమీ తెలియని ముఖ్యమంత్రి. ఇవాళ రాష్ట్రానికి ఒక శనిబట్టిన మాదిరిగా రేవంత్ రెడ్డి తయారయ్యాడు. నిరుద్యోగుల బతుకు చిత్రాన్ని ఆగం చేసే ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. నాకు తెలిసి దేశంలో 31 మంది ముఖ్యమంత్రులలో ఒక పనికిరాని ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే రేవంత్ రెడ్డి కనపడతాడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నా ఆయనకే లేదు. జస్ట్ మైక్ దొరికితే సిగాలు ఊతాడు, బూతు పురాణాలు అందుకుంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన వ్యక్తేనా అసలు? ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి మనం ఏ విధంగా ఎన్నుకున్నామని అప్పుడప్పుడు నైట్ పూట పడుకున్నా కూడా నిద్రాని సందర్భంలో కనబడతా ఉంటాయి. ఇంత పనికిరాని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు? అసలు ఏమీ తెలియకుండా ఒట్టొట్టిగా మాటలు చెప్తూ ప్రగల్భాలు చెప్తూ ముఖ్యమంత్రి అయ్యిండు. అసలు ఏ విధంగా ఎదిగిండేనా అంటే ఈయన వచ్చిన మొత్తం కూడా ఒక్కర మార్గం సక్ర మార్గంలో ఎక్కడి నుంచి రాలా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని మసిబూసి మాడికాయలు చెప్తూ చెప్పిన మాటలే చెప్తూ ఇవ్వని ఉద్యోగాలకు గ్రౌండ్లలో మీటింగులు పెట్టి పత్రాలు ఇస్తున్న ఒక ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్ రెడ్డికి ఈ అసెంబ్లీలో సమావేశాలలో చర్చకు వచ్చి టీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రధాన పాత్ర పోషించి నిరుద్యోగుల సమస్యలు మరొక రోజు పెంచుకోనైనా దానిపైన చర్చ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టండి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇవాళ నిరుద్యోగులు అంతా అశాంతిగా ఉన్నారు. రేపు రాబోయే ఉద్యమాలన్నీ కూడా నిరుద్యోగ ఉద్యమాలే ఉంటాయి. ఆ నిరుద్యోగులు రోడ్లు ఎట్టినప్పుడు ఈ ప్రభుత్వాలను కొట్టకపోతాయి. మరో నేపాల్ లాంటి పరిస్థితులు కూడా తెలంగాణలో నెలకొనడానికి అవకాశాలు నాకు మెండుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మీరు అనాలసిస్ చేసుకొని మీకున్నట్టు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకొని నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం మీ మనసాక్షిగా చెప్పండి. మనసాక్షిగా మీ మనసు మీద పెట్టుకోండి. నిజంగా 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక మనం ప్రకటించినాం, దాంట్లో ఫేజ్ 1 ఫేజ్ 2 ఇచ్చినాం. ఒక్క ఉద్యోగం అని ఇప్పటిదాకా మనం ఇచ్చినామా? మీరు మనసాక్షిగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి దండగమాల మాటలు పట్టకండి, బూతు పురాణాలు మాట్లాడకండి. రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేయండి. మీకు అధికారం కల్పించారు, కానీ ఏమీ చేయకుండా ఏదో ఒదురుబోతుల దుకాణంలాగా మారిపోయింది అసెంబ్లీ అనేది. బాతకాని పురాణం అని చెప్పేసి గతంలో ఒక మాజీ నక్సలైట్ చెప్పిన అసెంబ్లీ అనేది ఒక బాతకానుల పురాణంగా మారిపోయిందని వాళ్ళు అట్లనే మారుతూ ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా చెప్పేది ఏమిటంటే 2 రోజులు సాగునీటి వ్యవస్థ పైన చర్చ పెట్టిన మీరు మరో రోజు పెంచుకొని నిరుద్యోగ సమస్య పైన చర్చ పెట్టండి. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఒక దారి చూపించే విధంగా చర్చ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హయాంలో చాలా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, జాబులు ఇవ్వట్లేదు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా జాబ్ల కోసం మళ్ళీ ఇదే నీళ్లు నిధుల కోసం కొట్లాట జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున కూడా మీరు ప్రతి గడపకి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ కోటే అని చెప్పేసి కాళ్ళవేళ్ల పార్టీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా ఈ ప్రభుత్వం కనీసం మీ పట్ల మాట్లాడలేదు. ఎవరైతే మీకు ఎన్నుకుండి అక్కడ మేధావులు కావచ్చు ఉద్యమకాలు సపోర్ట్ చేసిరో ఆ సపోర్ట్ ఇప్పుడు మీకు ఎందుకు అందట్లేదు? మరి అంటే వాళ్ళ మేధావులకు కూడా కొద్ది పదవులు వచ్చేసి వాళ్ళు నోర్లు మూసుకున్నారు, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ నిరుద్యోగులేమో కనీసం ఒక సంవత్సరం గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం పాటు ఇందిరా పార్క్ దగ్గర 5,000 మంది మీటింగ్ పెట్టినాం, 2 సార్లు మీటింగ్ పెట్టినాం, సెక్రటరీ ముట్టడి చేసి అన్ని చేసి జనం ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఒక నమ్మకం లేక సిటీ సెంటర్ లైబ్రరీ మొత్తం కాలేయింది, దిల్సుఖ్నగర్ మొత్తం కాలేయింది. హైదరాబాద్ ఓడున్నాడు. ఇప్పుడుగా హైదరాబాద్నే ఖాళీ చేసే విధంగా మీరు పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్క నోటిఫికేషన్ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఎప్పుడు వస్తేనో నమ్మకం లేదు, ఏదిస్తో నమ్మకం లేదు. నమ్మకం లేక విద్యార్థులు వెళ్ళిపోయిన ఒక పరిస్థితి ఉంది. నేను 3 సార్లు అంగర్స్ట్రైక్ చేసిన, అయినా చెవిటి వాని ముందు శంఖ ఉన్నట్టుగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే మారింది తప్ప ఈ దండుగా మాలటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే రాష్ట్రం అధోగతి పాలు కావడానికి ప్రధాన కారణమైంది. ఇలాంటి ముఖ్యమంత్రికి రోజులు దగ్గర పట్టి సంక్రాంతి తర్వాత కంపల్సరీ చావు డప్పు కొట్టి
నిరుద్యోగుల సత్తా ఏంటో చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షాల గురించి చర్చ పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేసి నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని అశాంతికి నుంచి శాంతి వైపు నడిపించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా చాలాసార్లు ఒప్పుకుంది, మేము నిరుద్యోగుల వల్లనే గద్దె దీనం, ఖచ్చితంగా నిరుద్యోగులకు సపోర్ట్గా ఉంటాం, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం సైలెంట్ అయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఏం చెప్పాలనుకుంటారు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? వాళ్ళు కూడా ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించలేకపోతున్నారు. నిజంగా ఇవాళ ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఏ ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మీదే ఎగ్జామ్ మీరే పెట్టారు, ఫలితాలు కూడా మీరే ఇచ్చారు. ఒట్టి పత్రాలు మాత్రం ఇచ్చారు. ఇవాళ గ్రూప్ 4 తీసుకున్నంతే ఉంది, గురుకులా తీసుకున్నంతే, కానిస్టేబుల్ తీసుకున్నంతే, జేఎల్ తీసుకున్నంతే, డిఎస్సి తీసుకున్నంతే, ఏవి కూడా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కావు. ఆ విషయాన్ని మీరు ఎందుకు హైలైట్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు స్పష్టంగా చెప్పదలుచుకోలేకపోతారు? ఈ దొంగ ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు లెక్కలు చెప్తున్నారు. ఆ లెక్కలు చెప్పేటప్పుడు మీ లెక్కలేంది మీరు చెప్పి సరైన పాత్ర పోషిస్తలేరు అనిపిస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ కూడా మేము చెప్పేది ఏమిటంటే అసెంబ్లీ వేదిక చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టండి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అంటే మరో కార్యాచరణ ఏమి ఉండబోతుందా సార్ దీనికి సంబంధించి? నిరుద్యోగుల పక్షాన కావచ్చు, మీరంతా కలిసి మళ్ళీ ఏమైనా కార్యాచరణ చేయబోతున్నారు? చూస్తాం. సంక్రాంతి వరకు వెయిట్ చేసి సంక్రాంతి తర్వాత ఊరూర చావుడప్పు కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. నిరుద్యోగులు అనే వాళ్ళు తలుచుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కకు పోయింది, మీ గవర్నమెంట్ కూడా పక్కకు పోవడానికి కారణమవుతుంది. ఇట్లానే మీరు 2 ఏళ్ళు కాలం గడిపారు, ఇంకా 2 ఏళ్ళు కూడా కాలం గడిపితే అదాపాతాలని కాంగ్రెస్ ఏరుకోరు తెచ్చుకుంటే మళ్ళీ 20 ఏళ్ళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేవాడు ఎవడు నమ్మకుండా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేసి విద్యార్థులలో అశాంతిని పోగొట్టాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.